వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సాధారణంగా అమ్మాయిలకు పీరియడ్స్ అనేవి సహజంగా వస్తుంటాయి. అది వారి జీవన విధానంలో ఓ ప్రక్రియ కూడా. సాధారణంగా పుట్టిన ప్రతి ఆడపిల్లకు 12 నుంచి 16 ఏళ్ల మధ్యలో పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పుట్టిన 5 రోజుల పాపకి పీరియడ్స్ వచ్చాయి. ఈ వార్త చూసిన మీరే ఇంత షాక్ అయితే డాక్టర్గా చూసిన డాక్టర్లు ఇంకెంత షాక్ అయి ఉంటారు. మారుతున్న కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా మానవ జీవన శైలిలో భారీ మార్పులు సంభవించాయని చెప్పాలి. ఎందుకంటే మనం పీల్చే గాలి నుంచి తినే ఆహారం వరకు అంతా కలుషితంతో నిండిపోయాయి. అయితే ఈ మార్పుల జీవన క్రియలు తినే ఆహారపు అలవాట్లలో భాగంగానే జీవనక్రియ నడవాల్సిన సమయంలో నడవటం లేదని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా జీవన సమతుల్యత కారణంగా ఆడపిల్లలకు 9 ఏళ్ళు కూడా నిండకముందే ఆడపిల్లలకు పీరియడ్స్ వస్తున్నాయి. దీంతో అటు తల్లిదండ్రులు ఇటు డాక్టర్లు ఆందోళన చెందారు. కానీ రాను రాను అది కూడా సర్వసాధారణంగా భావిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. కానీ ఇక్కడ జరిగిన ఈ ఘటన మూలంగా ప్రపంచమంతా షాక్ అయ్యింది. ఈ ఘటన మన దగ్గర కాదులేండి, చైనాలో దేశంలోని జెజియాంగ్ ప్రోవిన్స్లో చోటు చేసుకుంది. ఓ మహిళకు పొరిటి నొప్పులు రావడంతో స్థానిక దవాఖానాకు తరలించారు. 12 పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన 5 రోజులకే ఆ పాపకు పీరియడ్స్ రావడం మొదలైంది. అయితే ఆ పాప శరీరం నుంచి రక్తం చూసి భయపడిన తల్లి వైద్యులకు సమాచారం అందించగా వారు కూడా కంగుమన్నారు. ఇక ఇదే అంశంపై వైద్యులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించాయి. వైద్యులు అయితే మహిళ గర్భం దాల్చిన చివరి రోజుల్లో పిండం శరీరంలోకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రవేశించినట్లు తెలిపారు. ఈ హార్మోన్ రక్తం రూపంలో పిల్లల ప్రైవేట్ భాగాల నుంచి బయటకు వస్తుంది. ఇది తరచుగా ఆడపిండంలో జరుగుతుందని సంచలన విషయాలను తెలిపారు. ప్రజలు ఋతుస్రావంగా భావిస్తున్నారు, కానీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.